వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మేము ఢిల్లీకి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ వ్లాగ్ చాలా స్పెషల్, ఎందుకంటే మా పిన్ని లైఫ్ లోనే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతుంది. హైదరాబాద్ నుండి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తున్నాం. యూబర్ క్యాబ్ అయితే వచ్చేసింది. క్యాబ్ లో అయితే కూర్చొని మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. మొదటిసారి విమానం ఎక్కేటప్పుడు ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది, అలాగే అసలు ఎయిర్పోర్ట్ లో ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈ రోజు మీకు క్లియర్ గా చూపిస్తాను. దాంతో పాటు మన హైదరాబాద్ అటు ఢిల్లీ ఎయిర్పోర్ట్స్ వెనుక ఉన్న కొన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే లోపు అసలు మన హైదరాబాద్ సిటీ చరిత్ర ఏంటో ఒక నిమిషంలో చూసేద్దాం. దాదాపు 430 సంవత్సరాల క్రితం, అంటే 1591లో కుతుబ్ షాహీ వంశానికి చెందిన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ అందమైన నగరాన్ని నిర్మించారు. డెంగ్యూ వ్యాధి నయమైనందుకు గుర్తుగా ఆయన కట్టించిన చార్మినార్ ఈ రోజు గ్లోబల్ ఐకాన్ గా అయ్యింది. నిజాం రాజుల కాలంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన నగరాల్లో ఇది ఒకటిగా ఉండేది. కోహినూర్ వజ్రం దొరికింది కూడా మన గోల్కొండ పరిసరాల్లోనే. అలాంటి రాయల్ హిస్టరీ ఉన్న నగరం నుండి ఈ రోజు మన జర్నీ స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు ఫైనల్ గా గచ్చిబౌలి ఓఆర్ఆర్ అయితే ఎక్కేసాము. హైదరాబాద్ లోనే అత్యంత వేగవంతమైన అందమైన రోడ్ ఏది అంటే అందరికి గుర్తొచ్చేది ఔటర్ రింగ్ రోడ్. ముఖ్యంగా హైటీ హబ్ గచ్చిబౌలి నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లే 24 కిలోమీటర్ల స్ట్రెచ్ నగరానికే మణిహారం. అసలు ఈ రోడ్డు వెనుక ఉన్న చరిత్ర ఏంటి, దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉందో ఈ రోజు తెలుసుకుందాం. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం బేగంపేట్ లో ఉందనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఐటీ పరిశ్రమ పెరగడం, విమాన ప్రయాణికులు రద్దీ ఎక్కువడంతో 2008లో ఎయిర్పోర్ట్ కు శంషాబాద్ కు మార్చారు. నగరం నడిబొడ్డు నుండి కొత్త ఎయిర్పోర్ట్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ప్రయాణాన్ని సులభవంతరం చేయడానికి ఒక మెగా ప్లాన్ చేశారు. అందులో భాగంగానే నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ లో మొట్టమొదటి ఫేజ్ కింద గచ్చిబౌలి శంషాబాద్ రోడ్డును నిర్మించారు. నవంబర్ 2008లో ఈ 8 లేన్ల యాక్సిస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వచ్చి నగర రవాణా ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఈ రోడ్డు ప్రాముఖ్యత గురించి మాట్లాడితే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి ఎయిర్పోర్ట్ కు కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. గతంలో గంటల తరబడి ట్రాఫిక్ లో నరకం చూసిన ఐటీ ఉద్యోగులకు, విదేశీ ప్రయాణికులకు ఇది పెద్ద ఊరట. ఈ రోడ్డుపై కార్లు గరిష్ట వేగ పరిమితి 120 కిలోమీటర్లు. ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన అర్బన్ రోడ్ లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ఆర్థిక సహాయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని డిజైన్ చేశారు. ఇరువైపులా సోలార్ రూఫ్ టాప్ కలిగిన 23 కిలోమీటర్ల పొడవైన సైక్లింగ్ ట్రాక్ కూడా ఈ మధ్య కాలంలో ఈ రూట్ కి సరికొత్త ఆకర్షణగా మారింది. ఈ రోడ్డు కేవలం ప్రయాణ సమయాన్ని మాత్రమే తగ్గించలేదు, నగర ఆర్థిక వ్యవస్థను కూడా మార్చేసింది. దీని వల్ల కోకాపేట్, నర్సింగ్, పప్పులగూడ వంటి ప్రాంతాలు ఇంటర్నేషనల్ లెవెల్ రియల్ ఎస్టేట్ స్పాట్ గా మారాయి. హైదరాబాద్ అంతర్జాతీయ పెట్టుబడులకు కిరాఫ్ అడ్రస్ గా నిలవడానికి ఈ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీయే ప్రధాన కారణం. మొత్తానికి హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా నిలబెట్టడంలో గచ్చిబౌలి ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ రోడ్ పాత్ర అమోఘం. ఫైనల్ గా మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యాం. దీని పేరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 2008లో ప్రారంభమైన ఈ ఎయిర్పోర్ట్ దాదాపు 5500 ఎకరాల్లో విస్తరించి ఉంది. పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తూ నిర్మించిన ఈ దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇది. ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్పోర్ట్స్ లో లిస్ట్ లో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు టాప్ ర్యాంక్ లోనే ఉంటుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఎక్కువసేపు కార్లను ఆపరన్నమాట. ఫాస్ట్ గా మనం లగేజ్ అయితే తీసేసుకోవాలి. మొదటిసారి ఫ్లైట్ ఎక్కే వాళ్ళకు ఇక్కడ ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ ఎంట్రీ గేట్ దగ్గర మన టికెట్, ఆధార్ కార్డ్ చూపించి లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత లోపల మనం ఫ్లైట్ కౌంటర్ కి వెళ్ళాలి. పెద్ద లగేజ్ అక్కడ ఇచ్చేయాలి. వాళ్ళు మనకు బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇంకా లాస్ట్ స్టెప్ సెక్యూరిటీ చెక్. ఇక్కడ మన హ్యాండ్ బ్యాగ్స్, ఫోన్స్ అన్ని స్కాన్ చేసి మనల్ని లోపలికి పంపుతారు. ఈ 3 స్టెప్స్ అయిపోతే మనం ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం గేట్ నెంబర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మన బోర్డింగ్ పాస్ చెక్ చేసి ఫ్లైట్ లోకి అలో చేస్తారనమాట. ఇక్కడ నుంచి మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇది స్టెప్స్ ఎక్కడానికి ఉంటది. ఫైనల్ గా అయితే మనం ఫ్లైట్ దగ్గరికి అయితే చేరుకున్నాం. సో ఫ్లైట్ లో మన క్యాబిన్ క్రూ ఉన్నారు. ఇక్కడ కూడా ఒకసారి ఫైనల్ గా చెక్ చేస్తారు మళ్ళీ. ఆంటీ ఫస్ట్ టైం అయితే ఎక్కేసింది ఫ్లైట్. మేము ఎప్పుడు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినా మాకు ఎప్పుడు వింగ్స్ దగ్గరే వస్తుంది, అదేంటో అర్థం కాదు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు నేను సీట్స్ కోసం అయితే పే చేయను మనీ. మనం జస్ట్ టికెట్ అయితే బుక్ చేస్తాను. తర్వాత మనం చెక్ ఇన్ చేసే టైంలో ఆటోమేటిక్ గా వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారు అనమాట. లేకపోతే బోర్డింగ్ పాస్ అప్పుడు మనకు ఉన్నప్పుడు ఫ్రీగా ఇస్తారు. అందుకే ఎప్పుడు నాకు వింగ్స్ దగ్గర వస్తుందో ఏమో నాకు తెలియదు. కానీ నేను ఎప్పుడైతే సీట్స్ కోసం అయితే మనీ పే చేయలేదు. మన ఫ్లైట్ రన్వే పై దూసుకెళ్లి ఆకాశంలోకి లేస్తుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ ముందు ఫ్లైట్ లో ఉన్న అటెండెన్స్ మాత్రం మొత్తం సర్దేస్తారనమాట. బ్యాగ్స్ కానీ ఉన్న అన్ని క్లోజ్ చేస్తారు. సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తారు. చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. ప్లస్ ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఆక్సిజన్ కానీ ఆక్సిజన్ సీట్ బెల్ట్ ఆన్ కానీ అలాంటి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. ఆంటీ ముఖంలో ఫస్ట్ టైం ఆకాశంలో వెళ్తుంటే ఆనందం, కాస్త కంగారు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. హైదరాబాద్ నుండి ఢిల్లీకి దాదాపు 2 గంటల ప్రయాణం.
ఆకాశంలోంచి హైదరాబాద్ లైట్లు చూడండి ఎలా మెరిసిపోతున్నాయో. పైకైతే ఫైనల్ గా సీట్ బెల్ట్ ఆఫ్ అయితే చేశారు. సో అప్పుడు మనం సీట్ బెల్ట్ తీసేయచ్చు అనమాట. చందమామ చూడండి ఎంత దగ్గరగా చూస్తున్నామో ఇక్కడ. మేఘాల మధ్య నుండి ప్రయాణం చూస్తుంటే అసలు టైం తెలియట్లేదు. విండో నుంచి చూపిస్తా చూడండి అసలు ఎలా లైట్లు వెలిగిపోతుందో ఢిల్లీ. కాంతులతో వెలిగిపోతున్న ఢిల్లీ పైనుంచి చూస్తున్నాం మనం. 2 గంటలు ఎలా గడిచిపోయాయో తెలియకుండానే మన దేశ రాజధాని ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాం. మనం ఇప్పుడు ఉన్నది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో. దీని వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ హిస్టరీ ఉంది. అందరూ అయితే దిగిపోతున్నారు, మేము దిగిపోతున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు డైరెక్ట్ టెర్మినల్ కి కాకుండా జస్ట్ స్టెప్స్ పెట్టి అటాచ్ చేస్తారు. దానికైతే ఇక్కడైతే దిగిపోతున్నాం అనమాట. సో చాలా గ్రౌండ్ స్టాఫ్ అంతా జస్ట్ అలా ఫోటో అయితే తీసేసుకున్నాము. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దీన్ని బ్రిటిష్ వాళ్ళు 1943లో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో మిలిటరీ అవసరాల కోసం కట్టారు. అప్పట్లో దీని పేరు రాఫ్ పాలెం అంటే పాలెం ఎయిర్పోర్ట్. స్వతంత్రం వచ్చాక దీని ప్రయాణికుల కోసం ఓపెన్ అయ్యింది. 1986లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జ్ఞాపకార్థం దీని పేరు మార్చారు. ఇది భారతదేశంలోనే నెంబర్ 1 బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. ఇక టెర్మినల్ 3లో ఒక చిన్న సిటీ లా అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. మా ఆంటీకి ఫైనల్ గా డైరెక్ట్ టెర్మినల్ లో ఎక్కించేది, కింద తర్వాత డైరెక్ట్ ఫ్లైట్ చూసేది అయితే ఒక ఎక్స్పీరియన్స్ అయితే 2 కలిగాయి అనమాట. ఇక్కడ చాలా పెద్ద ఎయిర్పోర్ట్ చూడండి. మన కోసం అయితే బస్ కూడా వచ్చేసింది. మా ఆంటీ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందన్నది. ఫస్ట్ టైం కదా, చాలా బాగుందన్నది. ఇంకా బస్సెస్ లో ఎక్కేసి మనం బయటికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఈ ఎయిర్పోర్ట్ డీటెయిల్స్ కి వస్తే దాదాపు 5,106 ఎకరాల భారీ వైశాల్యంలో విస్తరించి ఉంది. రెండోది భారతదేశంలోనే ఏకంగా 4 యాక్టివ్ రన్వేలు ఉన్న ఏకైక ఎయిర్పోర్ట్ ఇదే. అందుకే ఇక్కడ ప్రతి నిమిషానికి విమానాలు ల్యాండ్ అవుతాయి, టేక్ ఆఫ్ అవుతూనే ఉంటాయి. ఇంకా టెర్మినల్ 3 ప్రపంచంలోనే అతిపెద్ద టెర్మినల్ లో ఒకటి. ఏడాదికి దాదాపు 7.3 కోట్ల పైగా ప్రయాణికులు ఈ ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణిస్తుంటారు. అంటే మన దేశంలోనే నెంబర్ 1 బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ గా ఇదన్నమాట. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయట మన సిటీకి వెళ్ళడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. మెట్రో, లగేజ్ తక్కువ ఉంటే ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్కితే 20 నిమిషాల్లో మనం సిటీకి చేరిపోవచ్చు. లేదా లగేజ్ ఎక్కువ ఉంటే క్యాబ్ ఆర్ ఓలా ఆర్ యూబర్ ప్రీపేడ్ ట్యాక్సీలు చేసుకోవచ్చు. లేక బసెస్ ఉన్నాయి, బసెస్ లో అయితే వెళ్ళిపోవచ్చు. సో మేము బయటికి అయితే వెళ్ళిపోతున్నాము. మేమైతే ఇప్పుడు అసలు ఢిల్లీకి ఎందుకు వచ్చామంటే తీన్ ధామ్ యాత్రకి వెళ్తున్నాం. మేము హరిద్వార్ కి క్యాబ్ టూర్ ప్యాకేజ్ లో చేసుకోనున్నాం. అతను పంపించాడు, ఆ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇదే బయట ఉన్న ఏరియా. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో హరిద్వార్కి ఎలా వెళ్ళాము, ఎలా రీచ్ అయ్యాము, అక్కడ నుంచి ఏ ప్లేసెస్కి వెళ్ళాము అండ్ ఎన్ని డేస్ పట్టింది, మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఫర్ మోర్ అప్డేట్స్, చార్ధామ్ యాత్రలో మేము తీర్థామ్ అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ యమునోత్రి పుష్కరాలకు కూడా వెళ్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ లాగ్ లో కలుద్దాము.